అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఇస్ కెనడా వ్లాగ్స్. సో దిస్ వ్లాగ్ ఇస్ ఆల్ అబౌట్ క్రిస్మస్ లైట్స్ ఇన్ కెనడా. బ్యూటిఫుల్ డెకార్స్ విత్ బ్రైట్ లైట్స్ కనిపిస్తాయి ఈ వీడియో మొత్తంలో. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. Where are we going? మనము ఇప్పుడు జాక్సన్ పార్క్ లైట్స్ చూడడానికి వెళ్తున్నాం. పార్క్ లైట్స్ లో ఏం చేద్దాం? ఫోటోలు దిగుదాం. ఈ వీడియోలో మేము 2 పార్క్స్ కవర్ చేసాము. ఫస్ట్ వన్ ఇస్ ద జాక్సన్ పార్క్ అండ్ నెక్స్ట్ వచ్చేసి అమెస్బర్గ్ డౌన్ టౌన్ పార్క్. సో ఇక్కడ మేము కార్ దూరంగా పార్క్ చేసి జాక్సన్ పార్క్కి ఎంటర్ అవుతున్నాము. ఈ పార్క్ వచ్చేసి విన్సర్లో ఉంటుంది. మా ఇంటి నుంచి జస్ట్ 10 minutes అనమాట. సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద పార్క్. ఎంట్రీలోనే మనకు ఒక పెద్ద క్రిస్మస్ ట్రీ లాగా అనిపిస్తుంది, బట్ అది ట్రీ కాదు, జస్ట్ అలా కోన్ షేప్ లాగా లైటింగ్స్ పెట్టారు. లోపలికి వెళ్తున్న కొద్దీ బ్యూటిఫుల్గా అనిపించింది. ట్రీస్ ఆర్ ఫిల్డ్ విత్ లైట్స్ అనమాట. ఒక్క ట్రీ కూడా ఖాళీగా చూడలేను నేను. ఈ పార్క్కి మా ఫ్రెండ్స్తో పాటు స్టార్ట్ అయ్యాము ఇంటి నుండి. బట్ 2 ఎంట్రీస్ ఉండడం వల్ల మేము మిస్ అయిపోయాము. ఇక్కడ గిరి వాళ్ళకి కాల్ చేసి ఎక్కడున్నారో కనుక్కుంటుండు. మీన్వైల్ నేనైతే పార్క్ లైట్స్ చాలా ఎంజాయ్ చేసిన. చాలా పెద్ద పార్క్ ఇది. యాక్చువల్ మేము వెళ్ళినప్పుడు -5 ఉండే. దాట్స్ ఓకేలే, జాకెట్స్తో మేనేజ్ చేయొచ్చు అని వెళ్ళిపోయాము. బట్ ఇక్కడ పార్క్లోకి ఎంటర్ అవ్వగానే చల్లగా ఉండే. ఫీల్స్ లైక్ -20 అని చూపించింది లిటరలీ. ఆ చలిలో కూడా ఎంతమంది జనాలు వచ్చారో, అది కూడా పిల్లల్ని తీసుకొని మరి వచ్చారు. పార్క్లో అక్కడక్కడ ఇట్లా చిన్నగా క్యాంప్ ఫైర్లా పెట్టారు. ఎవరికైనా ఎక్స్ట్రీమ్ కోల్డ్గా అనిపిస్తే వెళ్ళి కూర్చోవచ్చు. పెద్ద పార్క్ కాబట్టి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తూ అన్నీ కవర్ చేద్దామని చెప్పి స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ మాకు లైట్ కనిపించింది. ఇదేంటి అని అడిగితే ఇట్స్ కెనడియన్ థింగ్ అంట. కెనడియన్స్ మాట్లాడేటప్పుడు లాస్ట్కి ఏ అన్నట్టు యాడ్ చేసి మాట్లాడతారంట. పార్క్ మొత్తం ఇట్లా చిన్న చిన్న ర్యాబిట్స్, డియర్స్తో బాగా డెకరేట్ చేస్తారు మొత్తానికి. రైట్ తీసుకోండి, రైట్. ఇదేంటి ఇదేంటి ఇదేంటి? అక్కడ కనిపిస్తుందా సింపుల్ ట్రీ? చాలాసేపు తర్వాత ఫైనలీ మా ఫ్రెండ్స్ని కలిసాము. హాయ్ గైస్, లాంగ్ టైమ్ నో సీ. చాలా రోజులైంది బ్రో. హౌ ఆర్ యు? ఎవరు? హి ఇస్ మాస్క్ మ్యాన్. చలికి మాస్క్ మ్యాన్ అయిపోయింది. ఓకే, చాలా నాకు.
4 years బ్యాక్ క్రిస్మస్ సీజన్లో ఇదే పార్క్లో గిరి పిక్చర్ దిగిండు. నాకు మస్తు నచ్చింది. సో ఇప్పుడు అలాంటి లైటింగ్ దగ్గరనే ఫోటో దిగుదామని అడుగుతూనే ఉన్నా, లైక్ ఎక్కడ ఉంటుంది అట్లాంటిది, అట్లాంటి లైటింగ్ ఎక్కడ ఉంటుంది అని చెప్పి. పాపా వస్తాయి పాపా, రిలాక్స్. అక్కడికి వెళ్ళి ఫోటో దిగేదాకా నీకు ప్రశాంతత ఉండదు కదా. వస్తుంది మనకి వెళ్ళే దారిలో వస్తుందిరా. ఈ టనల్ ఫీల్డ్ లైట్స్ చూస్తుంటే రెమో మూవీలో ప్రపోజల్ సీన్ చూపిస్తారు కదా, నేను నా హీరో అలా వాక్ చేసుకుంటూ వెళ్తే సేమ్ అదే ఫీల్ వచ్చింది నాకు. లైఫ్లో కొంచెం హోప్ ఉండాలని. ఓకే అండి, హోప్ ఉంటుందండి. హోప్ఫుల్లీ హోప్. నేను నించుంటాడు, పట్టుకో. ఇది వచ్చేసి మన దివాళీ పెయింటింగ్స్ అనమాట. కెనడా పార్క్లో మన దివాళీ పెయింటింగ్స్ ఏంటి అన్నట్టు ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో అందుకే మీకు చూపిద్దామని చెప్పి రికార్డ్ చేశాను. ఒరేమ్మో బండి. ట్రస్ట్ మీ, వించర్ అండ్ అరౌండ్ వించర్ ఉండే వాళ్ళకి దిస్ విల్ బి ద బెస్ట్ పార్క్ అని చెప్తాను టు విజిట్ ఇన్ క్రిస్మస్ సీజన్. బట్ మీరు మాత్రం వచ్చేటప్పుడు మాలా కాకుండా టెంపరేచర్ చూసుకొని రండి. అండ్ ఈ లైటింగ్స్ వచ్చేసి నియర్లీ 1 month వరకు ఉంటాయి, ఫ్రమ్ డిసెంబర్ 1st week టు జనవరి 1st week. ఇందులో చాలా సెల్ఫీ పాయింట్స్ అండ్ ఫోటో స్పాట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ జీసస్ క్రైస్ట్ ఫ్యామిలీ క్రిబ్ కూడా పెట్టారు. అండ్ మొత్తం తిరిగినాక ఫైనల్లీ నా ఫేవరెట్ ఫోటో స్పాట్ దొరికింది. దిస్ ఈస్ నథింగ్ బట్ స్నోఫ్లేక్ లైటింగ్ అనమాట. యాక్చువల్లీ అందులోకి అలౌ లేకుండే, థ్రెడ్స్ లాగా పెట్టేసి రిస్ట్రిక్ట్ చేశారు. బట్ అంతసేపు వెయిట్ చేసి అందులో ఫోటో దిగకపోతే నేను ఊరుకుంటానా, గిరిని ఆబ్వియస్లీ సాగొడతా అని చెప్పి సేఫ్గా జస్ట్ 2 minutes అట్లా తీసుకెళ్ళిండు లోపలికి. ఫాస్ట్గా ఫొటోస్ దిగేసి వచ్చేసినాం బయటికి. ఇది నాకేదో హాంటెడ్ ప్లేస్ లాగా అనిపించింది. ఆ ట్రీస్కి పెట్టిన లైటింగ్స్ వల్ల ఆ ఎఫెక్ట్ వచ్చింది అనుకుంటా. బట్ ఆ డార్క్నెస్ అండ్ టెంపరేచర్కి పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. అలా బయటకు వచ్చేసరికి ఫుడ్ ట్రక్స్ కనిపించాయి. అండ్ దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద పార్క్. నా సజెషన్ ఏంటంటే ఈ పార్క్కి వెళ్ళే ముందు ఫస్ట్ మీరు టెంపరేచర్ చూసుకోండి. మెయిన్గా బ్రీజీ వెదర్ ఉండకుండా చూసుకోండి. ఈ బ్రీజీ వెదర్లో వెళ్ళాల్సి వస్తే మాత్రం మీరు మంచిగా థర్మల్స్, జాకెట్స్ అండ్ మెయిన్గా హ్యాండ్ గ్లౌస్ మాత్రం మర్చిపోకండి, అవే మెయిన్. అండ్ ఈ పార్క్ టైమింగ్స్ వచ్చేసి 5:30 PM to 10 PM. మేము ఇది కూడా చెక్ చేసుకోకుండా 8:30కి వెళ్ళిపోయాము. సో ఫాస్ట్గా మొత్తం కవర్ చేయాల్సి వచ్చింది. గైస్, అమ్మో నా ముక్కు చూడు ఎంత రెడ్గా అయింది, చేతిలో
ఫ్రీజ్ అయిపోయినాయి మొత్తం, ఘోరంగా చల్ల ఉంది. సో ఇప్పుడే కార్లోకి వచ్చి హీటర్ ఆన్ చేసుకొని కూర్చున్నాం. నా ముక్కుకి స్పర్శ లేదు. కొంచెం చలి తగ్గిన తర్వాత మళ్ళీ వచ్చి మ్యాక్సిమం అన్నీ కవర్ అయిపోయినాయి. ఏడికి వెళ్తున్నాం మనం? We are heading to Amsberg Christmas lights downtown. డౌన్ టౌన్? ఎక్కడ డౌన్ టౌన్? విన్సర్ పక్కన లసాల్ పక్కన ఉన్న ఆమ్స్బర్గ్. చిన్న ఊరు, క్యూట్గా ఉంటుంది, లైట్ ఉంటాయి, మంచిగా ఉంటుంది. ఎస్, నెక్స్ట్ ఆమర్స్బర్గ్ డౌన్ టౌన్లో లైటింగ్స్ చూడడానికి వెళ్తున్నాం. ఈ విలేజ్లో రోడ్ పైన కనిపించే హోమ్స్కి ఎంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేసుకున్నారో అసలు. ఒక ఐస్ క్రీమ్ షాప్ ఏదో లోకం, వేరే లోకంలో అనిపిస్తుంది. సమ్మర్ టైంలో పక్కా రావాల్సిన ప్లేస్ ఇది. రామోజీ ఫిలిం సిటీ లానే ఉందిరా, సేమ్. ఒక ఫోటో ఫ్రేమ్ అందులో. ఎంత బాగుంది కదా అసలు. జాక్సన్ పార్క్ అంటే పీస్ఫుల్గా ఉంది ఇది. పార్కింగ్ అన్ని కంట్రీస్, డిఫరెంట్ కంట్రీస్, బ్రిటిష్ ఫ్లాగ్, అమెరికన్. ఇక్కడ వీళ్ళందరూ వెటరన్స్ వార్లో చనిపోయిన వాళ్ళు, వాళ్ళ పేర్ల మీద అట్లా ఈ ఏరియాకి సంబంధించిన ఉంటారు ఈ ఊర్లో. వాళ్ళందరికీ ఇక్కడ డెడికేటింగ్ గా ఒక్కొక్క టైం అట్లా ప్రతి ప్లేస్ లో పెడతారు. Liked it. Snowman. 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 Go man. Monkey man. Amsberg. Amsberg. ఆడుంది పేరు. కష్టపడకు. ఫిరంగులు. బాగా టైంలో. సో మనం ఇట్లా స్టార్ట్ చేయవచ్చు. ఓకే. ఇక్కడ కొంచెం ఫ్రీగా ఉండొచ్చురా, కానీ అదే మనము ఏంటి జాక్సన్ పార్క్లో అయితే కెనడియన్ థింగ్ అంటారు. ఇట్స్ కెనడా ఏ. నువ్వు ఏ అంటావా? నవ్వుతావు ఎందుకు? క్రైస్ట్ స్టోరీ చెప్తున్నట్టున్నారు. హ్యాపీ హాలిడేస్. హ్యాపీ హాలిడేసే కానీ హ్యాపీ ఉందిరా. మంచిగా ఎంజాయ్ చేసుకుంటా. ఇదేమంటారు, రంగుల రత్నమా? అంత కష్టపడు చెప్పడం ఎందుకు? అరే ఆ స్పాట్ కూడా బాగుంటుంది. అరే ఇదో కాదు చూడు, బబుల్స్ లాగా ఉన్నాయి కదా. ఎవ్రీ టైం సేమ్ థీమ్ రా. కొత్తగా లేదు కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది. అంటే సేమ్ కదా ప్యాటర్న్, వీళ్ళకి అదొకటే ప్యాటర్న్ తీసుకొచ్చి ఏది ఎక్కడ పెట్టాలి అలా వేస్తారు. సడన్గా మనం వచ్చినప్పుడు ఇది కొంచెం లైట్ పోయింది వన్ సైడ్ కదా. మేము ఆల్రెడీ దిగేసాము అందులో ఫోటో. అట్లాంటి దాంట్లో ఆల్రెడీ దిగేసాం మనం. ఇది చూడు స్టార్ లాగా ఉంది. ట్రీ వంగిన, అది కోకోనట్ ట్రీ వంగిన దానిలాగా ఉంది. చూడు ఇంత క్యూట్ ఉందా ఇదైతే.
అనిపిస్తుంది ఈ స్పాట్లో. నేను చెప్పాను ఆన్స్బర్గ్ బాగుంటుందని. ఎంత పీస్ఫుల్గా ఉండేనో ఈ పార్క్. జనాలు ఎక్కువ లేరు, టెంపరేచర్ బాగుండే, బ్రీజీ వెదర్ లేదు. అండ్ ఇంకోటి మెయిన్గా చెప్పాలంటే లైటింగ్స్ దగ్గర వరకు వెళ్ళొచ్చు మనము. ఇక్కడ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు, బట్ వైర్స్ అలాంటివి చూసుకొని నడవాలంతే. నాకైతే జాక్సన్ పార్క్ అంటే ఇదే మస్తు నచ్చింది. ఇదంతా లేకా రివరా? అది బాబ్లో ఐలాండ్ రా. ఫెర్రీ ఓకే, అనేది ఓకే, ఇడికి ఓకే. చడిపోతుంది మధ్యలో రివర్. ఫెర్రీ వస్తుంది చూడు, మోన్ చూడు. ఫెర్రీ వస్తుంది చూడు అక్కడ నుంచి ఐలాండ్ నుంచి. యా ఫెర్రీ వస్తుంది అంటే అక్కడ వాళ్ళు ఇక్కడ రావడానికి అనిపిస్తుంది మూమెంట్. అంటే ఇంకా వాళ్ళకి ఈ ఆప్షన్ తప్ప ఇంకా వేరే ఆప్షన్స్ లేదు. వాళ్ళు జాబ్ చేయాలంటే ఫెర్రీ ఎక్కొస్తారు అంతేనా? అంతే. రోజు ఎక్కాలైతే వాళ్ళు ఫెర్రీ. ఎవ్రీ 15 minutes ఒక ఫెర్రీ ఉంటుంది. బస్సు లాగా బస్ లాగా ఇంకా అంతే. కారు అందులో పెట్టేసుకుంటారు, ఇక్కడికి వచ్చి డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతారు. ఇదే కదా మనం చూసినాం. అవును ఇగ్లూస్ ఉంటాయి కదా. ఇగ్లూస్ క్యూబెక్లో ఉంటాయి. ఇంకా ఎక్కువ కోల్డ్ ఉన్న ప్లేసెస్ ఇగ్లూస్ కాదు. ఐస్ హోటల్స్ ఉంటాయి. ఐస్ హోటల్స్ అంటే అవి మొత్తం ఐస్తోనే, మొత్తం అన్ని గ్లాసు బెడ్ అన్ని ఐస్తోనే. వామ్మో. ఇది బోట్ అంతేనా? హిస్టరీ ఆఫ్ దిస్ పార్క్. ఇటు మధ్యలో చూడు. ఈ ఇగ్లూ ఫోటో స్పాట్ నచ్చింది నాకు. సో ఇద్దరమే వెళ్ళడం వల్ల ఫొటోస్కి కొంచెం కష్టమైంది అనుకోండి, బట్ సమ్హౌ ఇంకా ఫోన్లో టైమర్ పెట్టి అట్లా దిగినాము. That's it for the vlog, guys. See you all in the next vlog. Stay tuned. Until then, please do like, share and subscribe to Andis Canada Vlogs. Bye bye.